హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయిన మాస్ మహారాజా మాస్ జాతర సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మాస్ జాతర మాస్ మహారాజా రవితేజ గారి 75th ఫిలిం ఇది. భాను భోగవరపు డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు ఈ సినిమాతో. గతంలో ధమాకా అనే సినిమా చేశారు రవితేజ గారు శ్రీలీలని కలిసి. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆ కాంబినేషన్లో మళ్ళీ సక్సెస్ చూసిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. లక్ష్మణ్ బేరి ఒక రైల్వే పోలీస్ అధికారి. వరంగల్లో పనిచేసే సమయంలో మినిస్టర్ కొడుకుని కొడతాడు. అక్కడి నుంచి అల్లూరు జిల్లాలోని అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఆ ప్రాంతం అంతా కూడా శివుడు కంట్రోల్లో ఉంటుంది. రైతులతో గంజాయి పండించి కలకత్తా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది శివుడి పని. శివుడికి లక్ష్మణ్ బేరి ఎదురు తిరుగుతాడు. జిల్లా ఎస్పీ ఇతర ప్రభుత్వ అధికారుల మద్దతు ఉన్న శివుడిని కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కంట్రోల్లో ఉంచుకోగల లక్ష్మణ్ బేరి ఏం చేయగలుగుతాడు? గంజాయి ట్రాన్స్పోర్ట్ని ఆపగలుగుతాడా లేదా? అడవివరంలో అమ్మాయి తులసితో లక్ష్మణ్ బేరి ప్రేమ కథలో ఉండే ట్విస్టులు ఏంటి? అతనికి పెళ్లి కాకపోవడం వెనక తాతయ్య ఎలా కారణం అవుతాడు? చివరికి ఆయన ఏం చేస్తాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ మాస్ జాతర సినిమా చూడాలి. కమర్షియల్ సినిమాలకి కొన్ని లెక్కలు ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ సీను, హీరోయిన్తో సాంగ్స్, మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే పంచ్ డైలాగులు, తన దందా కడ్డొచ్చిన వాళ్ళని కనికరం లేకుండా చంపేసే విలను, ఆ తర్వాత అతన్ని అంతం చేసే హీరో. ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాని ఫాలో అవుతూ కూడా ఈ సినిమాని తీశారు మాస్ జాతర. ఇది మాస్ జాతర అనేది ఒక పక్క కమర్షియల్ సినిమా. హీరో చేతిలో విలన్ చనిపోవడం అనేది ప్రతి కమర్షియల్ సినిమాలో ఒక కామన్ పాయింట్. ఆ జర్నీ అంత ఎగ్జైటింగ్గా డైరెక్టర్ చూపించగలిగితే సినిమా అంత హిట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జైట్మెంట్ మిస్ అయిందని చెప్పొచ్చు. రవితేజ గారి స్టైలింగు, ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలపై దృష్టి పెట్టిన డైరెక్టరు స్టోరీపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదనిపించింది. ఎంత కమర్షియల్ సినిమాకైనా సరే ఒక కోర్ పాయింట్ అనేది ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్ కనబడుతుంది. ఈ మాస్ జాతరలో హీరోకి తాతయ్యకి మధ్య ఎమోషనల్ బాండింగ్ అంతగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. తప్పు చేస్తే తాట తీసే హీరో ప్రేమ విషయంలో మాత్రం ఎందుకు వీక్ అనేది అర్థం కాదు. తాను ప్రేమించిన అమ్మాయి గురించి ఒక నిజం తెలిసినా కూడా ఎందుకు చూసి చూడనట్టు ముందుకెళ్ళిపోతాడు? మార్చడానికి ఎందుకు ట్రై చేయడు? అంటే కమర్షియల్ సినిమాలో ఇలాగే ఉంటుంది అనే ఒక పాయింట్ని చూపించారు. కామెడీ సైతం ఈ సినిమాలో అంతగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. యాక్షన్ సన్నివేశాల మధ్యలో ఈ స్టోరీ నడిచిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మాస్ జాతర సినిమాలో ఏ పాయింట్స్ ఎక్కువ హైలైట్ అయ్యాయని చెప్పాలంటే ఖచ్చితంగా యాక్షన్ సీన్స్, కొరియోగ్రఫీ హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫైట్ సీన్ని బాగా డిజైన్ చేశారు. రూరల్ బ్యాక్డ్రాప్లో తీసిన పోలీస్ స్టోరీ అవడంతో చాలా మాసివ్గా డిజైన్ చేశారు. ఆ యాక్షన్ సన్నివేశాలకి బీమ్స్ ఇచ్చిన బీజేఎం ఏదైతే ఉందో అది చాలా లౌడ్గా అనిపించింది థియేటర్లో. అది చాలా పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్కి ముందు ఈ సినిమాలో సాంగ్స్ బాగా ఫేమస్ అయినాయి, చాలా వరకు హిట్ అయినాయి కూడా. అయితే పాటలను మాత్రం సినిమాలో సరైన ప్లేస్మెంట్స్లో పెట్టలేదు. దానివల్ల చాలా మిస్ఫైర్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైనింగ్ అయితే బాగుంది. నిర్మాతలు చేసిన ఖర్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎక్కడా తగ్గలేదు. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం సన్నివేశాల్లో వేరే నటీనటులకి కొంచెం కష్టమనే చెప్పాలి. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ ఆయన చాలా హుషారుగా చేస్తారు. ఆయన స్టైలు మాస్ జాతరలోనూ రిపీట్ అయిందని చెప్పొచ్చు. లక్ష్మణ్ బేరి పాత్రలో చాలా హుషారుగా నటించారు ఆయన. స్టైలింగ్ నుంచి డ్యాన్స్, యాక్టింగ్ వరకు ప్రతి దాంట్లో రవితేజ గారి ఎనర్జీ సూపర్గా ఉంటుంది. స్టోరీలో కీలకమైన క్యారెక్టర్ అని చెప్పలేం, కానీ ఇంతకుముందు చేసిన పాత్రలో పోలిస్తే చాలా డిఫరెంట్ రోల్ శ్రీలీల చేసింది ఈ సినిమాలో. శ్రీకాకుళం యాసలో మాట్లాడతారు. అయితే నటన కంటే కూడా పాటల్లో కొంచెం గ్లామర్ హైలైట్ అయిందని చెప్పాలి. ఇంకా శివుడిగా నవీన్ చంద్ర గారు విలన్ రోల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతని కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్ గారికి కొత్త ఏం కాదు. ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేసేసారు. హైపరాది గారు, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ వీళ్ళు కొంతవరకు నవ్వించే ప్రయత్నం అయితే చేశారు. ఇక మిగతా నటీనటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మాస్ జాతర మూవీ రవితేజ గారి కటౌట్కి తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీకి సెట్ అయిన ఒక మంచి సినిమా మాస్ జాతర. ఫైట్స్ ఒక్కటే చాలు, స్టోరీతో సంబంధం లేదనుకునే వాళ్ళు, రవితేజ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమా చూస్తే వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. ఇంకా కమర్షియల్ సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం అయితే ఉంది. ఇక కొత్త కథ కోరుకునే వాళ్ళు, సినిమాలో ట్విస్ట్లు ఉండాలి, ఎలివేషన్లు ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ సినిమా కొంచెం యావరేజ్ డీసెంట్ వాచ్గా అనిపిస్తుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5.
ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.